కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. అట్లాగే ఎవరినైనా దెబ్బతీయాలంటే లేదా మేము అనుకున్నట్టు పని జరగకపోతే వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో మాకు తెలుసు అన్నటువంటిది ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు మీడియా బాగా చూపెడుతుంది. భారతీయ జనతా పార్టీని ఒకప్పుడు దుర్మార్గ పార్టీగా, నరేంద్ర మోడీని ఒకప్పుడు దుర్మార్గుడిగా చిత్రీకరించి ఆ పైన మళ్ళీ ఇప్పుడు సన్మార్గుడిగా చూపెడుతుంది. అయితే తాజాగా తిరుమల లడ్డు విషయంలో వీళ్ళు కోరుకున్నటువంటి విధంగా సిట్ నివేదిక ఇవ్వకపోవడంతో స్వయంగా ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళే బహిరంగంగాను మండిపడుతున్నారు, అంతర్గతంగా మండిపడుతున్నారు. అది ఒక ఎత్తు నడుస్తుంది. రెండో పక్కన ఇప్పుడు అటాకింగ్ న్యూస్లు బిగిన్ అయిపోయినాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ నిన్న మాట్లాడినటువంటిది ఇవన్నీ పక్కెళ్ళిపోయినా, అమెరికాతో మనం ఎంత గొప్ప విజయం సాధిస్తామన్నది పక్కెళ్ళిపోయింది, ఎంత జాగ్రత్తగా గెలిచామన్నది పక్కెళ్ళిపోయింది. రాహుల్ గాంధీని ఎంకరేజ్ చేసుకొస్తున్నారు, హైలైట్ చేసుకొస్తున్నారు. అలాగే ఆంధ్ర జ్యోతి కూడా ఏకంగా బీజేపీని టార్గెట్ చేసేటటువంటి స్టోరీలు జాగ్రత్తగా చాప కింద నీరులా ప్రారంభించింది. ఇంకొక వైపున క్రమంగా భారతీయ జనతా పార్టీని ఈ హిందుత్వ విషయంలో దోషిగా చూపించే ప్రయత్నం ప్రారంభం. వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కాదో వాళ్ళ ఇష్టం.